మాలిగ్నెంట్ ఓవేరియన్ సిస్ట్ ఆ క్యాన్సరస్ సిస్ట్ అంటే వీటిలో క్యాన్సర్ కలిగి ఉన్నది. ఇప్పుడు ఈ మాలిగ్నెంట్ సిస్ట్ యూజువల్గా ఏమీ సిమ్టమ్స్ ఉండవు, ఏమీ లక్షణాలు ఉండవు, చాలా సైలెంట్గా ఉంటాయి. ఇవి బయటపడేసరికి చాలా వరకు లేట్ స్టేజ్లో తెలుస్తూ ఉంటుంది. ఉన్న వాటిలో ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ లీథల్ క్యాన్సర్. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ప్రోగ్నోసిస్ అంతా బాగుండదు. ఇప్పుడు ఈ సిస్ట్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇట్ ఈస్ బై అల్ట్రాసౌండ్. సో పేషెంట్కి ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు, పొత్తు కడుపు నొప్పి, లేదంటే డేట్లు సరిగ్గా రాకపోవటం, డేట్లో పెయిన్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు ఈ ఫైండింగ్ అనేది తెలుస్తుంది. సో ఓవేరియన్ సిస్ట్ మనకి నార్మల్ అని అనిపించినప్పుడు గైనకాలజిస్ట్ ఏమంటారంటే గెట్ అ బ్లడ్ టెస్ట్ డన్, CA-125. దానివల్ల మనకి ఇది బినైన్ నాన్ క్యాన్సరసా లేదంటే మాలిగ్నెంట్ క్యాన్సరసా అని తెలుస్తుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఈ 2 రకాలు డిఫరెన్షియేట్ చేయటం అనేది వీలు పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఓవేరియన్ సిస్ట్ మీద డౌట్స్ క్లారిఫై అయి ఉండాలి. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ షేర్ ఇట్ ఇన్ ద కమెంట్. థ్యాంక్ యూ.